ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 30. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎవరైతే పెండ్లి చేసుకొనబోచున్నారో వారు దైవికమైన, పవిత్రమైన, ఆత్మీయమైన ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండునట్లు అట్టి ప్రేమను తమలో పోయవలనని ప్రభువును అడగవలను. ఇట్టి ప్రేమ శరీరాకర్షణల మీద, భూసంబంధమైన ఆస్తిపాస్తుల మీద, భూసంబంధమైన అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇట్టి ప్రేమ అంతరంగిక అనుభవము గలదై ఉండవలను. అది దేవుని వరమే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25లో ప్రభు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అని చెప్పుచున్నాడు. ఇదే హెచ్చరిక 28, 33 వచనములలో చెప్పబడినది. ప్రభు మనలను ఎట్లు ప్రేమించెను, మనకు ఏ భాగ్యము లేదు, ఏ అర్హత లేదు. మనం ఆయనను బాధించితిమి, గాయపరచితిమి. అయినప్పటికీ ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించెను. ఆయన శరీరము మన కొరకై విరగగొట్టబడుటకు అప్పగించుకొనెను. ఆయన మన సృష్టికర్త గనక మనలనంతగా ప్రేమించెను. మనం ఆయనకు ఏమి చేయకపోయినప్పటికీ ఆయన మన కొరకు మరణించెను. అట్టి దైవిక ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండవలెను. వారు విశ్వాసముతో, యేసుక్రీస్తు ప్రభువా, నీ సన్నిధిలో నీ చేత జతపరచబడితిమి, దయచేసి మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండునట్లు పరలోకము నుండి నీ ప్రేమను మా హృదయములలో కుమ్మరించుమని ప్రార్థించవలెను. వస్తు సామాగ్రి, మోటారు కారు, ఆభరణములు, డిగ్రీలు, తక్కిన ఆస్తిపాస్తులు మొదలగునవి సంతోషకరమైన గృహము నీయలేవు. వివాహమైన దినము నుండే వారు అట్టి ప్రేమ కొరకు ప్రభువును వేడుకొనవలెను. ప్రభువు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మొట్టమొదటిగా వారిలో ఆయన జీవం ప్రవహించవలెను. అప్పుడు పవిత్రమైన పరలోకపు ప్రేమ వారిని నిజమైన తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, జతపని వారిగా, చెలికాండ్రుగా చేయును. అట్టి ప్రేమ పరీక్షలలో, కఠిన అనుభవములలో, శ్రమలలో అధికమగును. ఇరువురిని మిక్కిలి సన్నిహిత సంబంధంలోనికి తీసుకొని వచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.